సరే వీ థింక్ లైక్ దట్. అందుకన్నా చెయ్యగలను అనుకుంటే ఈ ప్రపంచంలో ఏం చేసినా మీరు అద్భుతాలు సృష్టించగలుగుతారని ఈ రోజు నుంచి మీరు అందరూ ఓకే కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవద్దు. కానీ 10th లో మీరు 84 రోజులు టైం ఉంది కదా, 84 డేస్ మీకు నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది. బాగుంది కదా. సార్ అంటే ఎలా ఉండాలో నీకు తెలుసా? ఈరోజు చంద్రశేఖర్ సార్ లాగే ఉండాలి. ఎందుకు చెప్పనా? జీవితంలో ఏదైనా సాధించాలంటే కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవద్దు అన్నారు. ఎంత మంచి పాయింట్ రా. ఎందుకంటే అసలు చదవద్దనే కదా. ఎలా చదవాలో చెప్తాను, చదువుతారా? ఎలా చదవాలో చెప్తాను, చదువుతారా? గట్టిగా చెప్పండి. ఎలా చదవాలో చెప్తాను, చదువుతారా? ఎంతమంది? ఎలా చదవాలో చెప్తాను, చదువుతారా? ఎంతమంది? అందరూ థ్యాంక్ యూ, చేయించే. సరే, ఎలా చదవాలో చెప్తాను మీరు చదువుతారు కదండి. ఫిక్స్ అయిపోయారా? చెప్తారా? అయితే ఈ రోజు నుంచి మీరు అందరూ ఓకే అటు ఇటు చూడకు, లెట్ దెమ్ డూ దేర్ జాబ్. ఈ రోజు నుంచి మీరు కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవద్దు. ఎలా చదవాలో చెప్తాను, చెప్తారు కదా. ప్రేమతో చదవండి. ఇదే ప్రశాంతంగా మీరందరూ ప్రేమతో చదవండి. సిట్ ప్రాపర్, చేతులు ఎక్కడ ఉండాలి అక్కడే ఉంచండి. సిట్ రైట్, ఆల్ ఆఫ్ యూ 90 degreesలో తీసుకోండి. సిట్ రైట్, రైట్ యువర్ హ్యాండ్. ఓకే, దట్స్ రైట్. ఈ రోజు నుంచి మీరు అందరూ ప్రేమతో చదవాలి. అనుకున్న వాళ్ళు అందరూ అమ్మ నాన్నలు పేరెంట్స్ కూడా ఉన్నారా? రైట్, వాళ్ళకి కూడా చెప్తారు. ఏ పని చేసినా దయచేసి ప్రేమతో చేయండి. లవ్ ఇట్, లవ్ యువర్ వర్క్. ఇన్ ది సేమ్ వన్ లవ్ యువర్ ఎడ్యుకేషన్. ముందు మీరు చదువుని ఇష్టపడితే, చదువుని ప్రేమిస్తే ఆ చదువు ఏదో ఒక మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాం. కానీ నిజంగా ఎంత చదువుతాం? ఈరోజు నిజంగా చదవాలంటే అద్భుతంగా ఒక సెల్ ఫోన్ తీసుకున్న, సెల్ ఫోన్ పట్ల ఉన్న ప్రేమ పుస్తకం పట్ల మనకు ఉంటుందా? ఉండదా? డోంట్ మైండ్. చాలామంది పేరెంట్స్ కూడా సెల్ ఫోన్ల పట్ల, టీవీల పట్ల ఉన్న ప్రేమ నన్ను అడిగితే పిల్లల పట్ల కూడా ఉండదు. అందరినీ నన్ను కొంతమంది ఉండదు. ఈవెన్ వాళ్ళు చదువుతున్నా సరే అదే టైంలో సెల్ ఫోన్ ఆన్ చేస్తారు, అదే టైంలో టీవీ చూస్తారు, అదే టైంలో సీరియల్స్ చూస్తారు. కానీ పిల్లలు అక్కడ మీరు తెచ్చిన పిల్లలు ప్రేమిస్తే ఆ టైం వాళ్ళకి వదిలేయండి సార్. చదవనివ్వండి సార్, చదవనివ్వండి. ఐ డోంట్ నో, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, జనరలైజ్ చేసి చెప్తున్నాను. చదవనివ్వండి. ఒక 1.5 hour ఇంట్లో పిల్లలు చదువుతారంటే ఆ 1.5 hour 2 hours చిన్న త్యాగాలు చేయండి. తల్లిదండ్రులు కూడా చిన్న త్యాగాలు. సర్వస్వం ఎప్పటికీ తల్లిదండ్రులకి పిల్లలే. కానీ ఈరోజు ఏమవుతుందంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. దయచేసి గంటలో 2 గంటలు మొబైల్ ఫోన్, టీవీలు అన్నీ ఆపి ఆ పిల్లల్ని కాస్త చదువుకున్నారు. ఎందుకు చదువుని ప్రేమించాలి ఫ్రెండ్స్? వినండి, అసలు చదువు ఎందుకు ప్రేమించాలో తెలుసా? బాగా చదువుకున్న వాళ్ళు పూజించబడుతూ ఉంటే, బాగా చదువుకున్న వాళ్ళు పూజ చేసుకుంటున్న రోజులు ఫ్రెండ్స్. ఎవరు గొప్ప? గుడిలో దేవుడు గొప్ప, బాగా చదువుకున్న వాళ్ళు గొప్ప? నువ్వు చెప్పినాను. గుడిలో దేవుడు గొప్ప, బాగా చదువుకున్న వాళ్ళు గొప్ప? బాగా చదువుకున్న వాళ్ళే గొప్ప. మసీదుకు వెళ్తారా? బాగా చదువుకున్న దగ్గరికి వెళ్తారా? గట్టిగా చెప్పండి, గట్టిగా. గుడికి వెళ్ళి అడుగుతారు కూడా. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరే గుడికి వెళ్ళారు, ఏదో అడిగారు, వెళ్ళి దాంట్లో పెట్టుకుని స్వామి, లేదా వేస్ట్ జీసస్, ఏవో రకరకాల పేర్లు ఉంటాయి కదా, స్వామి. అంతకు మించి గుడిలో దేవుడు ఏమి ఎప్పుడు ఫ్రెండ్స్? ఎవరు? అంతకు మించి గుడిలో దేవుడు ఏమి వింటున్నారు అందరూ? దేవుణ్ణి నమ్మి, రైట్, నమ్మకం కోసం దేవుణ్ణి నమ్మి సక్సెస్ కోసం శ్రమిస్తాడు, వాడు సక్సెస్. జస్ట్ గాడ్ ఈజ్ బిలీవ్, అంతే. ఒక నమ్మకం, అంతే. మూఢనమ్మకం కాదు, నమ్మకం. బిలీవ్ ఇట్, నో డౌట్.
యూ కెన్ థింక్ ఆల్వేస్. అంతేగాని ప్రసాదం ఈజ్ పవర్ఫుల్, ప్రసాదం ఈ శక్తివంతమైనది నాయన అని ఎక్కడ రాయలేదు. నాలెడ్జ్ ఈజ్ ఎ పవర్ అంటే అందుకే నేను ఎప్పుడు అంటుంటాను ఏంటంటే ఈ ప్రపంచంలో దేవుడి కన్నా ఎవరు గొప్ప అంటే బాగా చదువుకున్న వాళ్ళు. బాగా ఈ ప్రపంచంలో